హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా కథలు విన్నాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలాగే నా ప్రజెంటేషన్కి ఇంకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ముచ్చర్ల రజనీ శకుంతల గారు రాసిన విరజ 3వ భాగం నా మాటల్లో వినేద్దామండి. మిగిలిన 2 భాగాలు మన ఛానల్లో విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి. ప్రసాదరావు, వేదవతి విరజ గురించి ఆలోచిస్తూ తన గురించి బాధపడిపోతూ ఉంటారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇలా విరజ ఒంటరిగా ఉండాల్సి వస్తుందని, తన కోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత కథ ఇలా ముందు కొనసాగుతుంది. కోడలు మనల్ని తల్లిదండ్రులుగా చూడటంలో లేని గొప్పతనం నాలో ఏమీ లేదు, కానీ ముందు కోడల విషయం ఆలోచించండి అంది వేదవతి. ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు అన్నాడు ప్రసాదరావు. నాకు తోచుకే కదా మిమ్మల్ని అడిగింది. నాకైతే ఒకటే మార్గం తోస్తుంది. ఏమిటది అడిగాడు ప్రసాదరావు. అబ్బాయిని పిలిపించటమే, లేదంటే అమ్మాయిని పంపించటం. మొన్న టీవీలో చూపించారు, చూసారా? ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుల స్టోరీలు. అబ్బో, చూస్తేనే భయమేస్తుంది. పెళ్ళాన్ని హింసించేవాళ్ళు, పెళ్లి చేసుకుని ఇండియాలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, కేవలం అక్కడ పని మనుషుల కోసమే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, శాడిస్ట్ మొగుళ్ళు. అబ్బబ్బా, అవన్నీ చూస్తుంటే భయమేస్తుంది. ఎంత ఒకవేళ కంపెనీ పంపిస్తే మాత్రం మనం అబ్బాయిని ఎందుకు పంపించాము? మన అబ్బాయి అలాంటి వాడు కాదనుకోండి, కానీ స్నేహితుల ద్వారా చెడిపోతే విరజ బతికేమైపోను. అమ్మో, తలుచుకుంటూనే భయమేస్తుంది అంది వేదవతి. వేదా, 1-2 ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళు అలా అయ్యాయని అన్నీ అలా అవ్వాలి అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? అయినా మన కొడుకు అలాంటి వాడు కాదులే. వాడంతా కుసంస్కారి కానే కాదు. మన గురించి మనకు తెలీదా? ఇలాంటి ఆలోచనలు మానే. అయినా అమ్మాయిని మనం వెళ్ళమనే చెప్పాం కదా, తనే వెళ్ళను అంది. బతిమిలాడినా వెళ్ళను అంది. నిక్కచ్చిగా చెప్పింది. కొడుకులా మనల్ని దగ్గరుండి చూసుకుంటాను అంది వాడు వచ్చే వరకు. వాళ్ళ తల్లి తండ్రి కూడా చెప్పి చూశారు కదా, అయినా వెళ్ళలేదు. అయినా మనవాడి మీద మనకున్న నమ్మకం కంటే విరజకి ఇంకా ఎక్కువ నమ్మకమే ఉంది. కోడలు తెలివైందే. పోనీ ఏదో చేసి మనమే పంపించేద్దాం. కొత్త కోడలు ఒంటరిగా ఉండటం నాకు నచ్చటం లేదు. పైగా పేపర్లో వార్తలొకటి, టీవీల్లో న్యూస్లొకటి నన్ను గుండెల్లో దడ పుట్టించేస్తున్నాయి బాధగా అంది వేదవతి. ప్రసాదరావు ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతానికి మాత్రం పడుకోవేదా, పొద్దున్నే ఆలోచిద్దాంలే, పడుకో అన్నాడు దుప్పటి కప్పుతూ. ఆ గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. మంచానికి ఓవైపు జగన్నాథరావు, మరోవైపు కౌసల్య చెరువు వైపు పడుకొని ఉన్నారు. కానీ ఇద్దరు నిద్రపోవటం లేదు. జగన్నాథరావు భార్య వైపు తిరిగి, ఏంటి కౌసల్య, నిద్ర రావటం లేదా అని అడిగాడు. కౌసల్య భర్త వైపు తిరిగి, ఆ మాటకొస్తే మీరు నిద్రపోవటం లేదు కదా అంది. అవును, అమ్మాయే గుర్తొస్తుంది జగన్నాథరావు అన్నాడు. మీరు చేసిన గారాబమే ఇదంతా. పిల్లల్ని ఎక్కువ గారాబం చేసినా, ముద్దు చేసినా దూరం అయితే బాధ ఇలాగే ఉంటుంది భర్తతో అంది కౌసల్య. అలాగేలే, సరే మరి నీ సంగతి ఏంటి భార్యను అడిగాడు. ఎంతైనా కన్నపేక్ కదండి. అయినా మీ కూతురు చేసిన పని ఏమైనా బాగుందా? అత్తారింటికి వెళ్ళాక కనీసం మన మొహమైనా చూసిందా? కనీసం ఫోన్ అయినా చేసిందా? ఏ ఆడపిల్ల అయినా పుట్టింటి మీద బెంగ పెట్టుకుంటుంది అంటారు. మీ కూతురికి అలాంటిది ఏమీ లేదు నిష్ఠూరంగా అంది కౌసల్య. మన కూతురు కాబట్టే అలా నిబ్బరంగా ఉంది. అయినా ఉన్నది ఒకే ఊళ్ళో, అరగంట ప్రయాణం. ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడే వెళ్ళొచ్చు. అవునవును, మనమే వెళ్ళాలి. ఏమీ అదేం రాకూడదా ఏంటి? వస్తే దాని అహం దెబ్బతింటుందా? కనీసం చెల్లెళ్ళైనా పలకరించిందా? జగన్నాథరావు నవ్వాడు. కౌసల్య కోపంగా చూసి, ఇదిగో ఇట్లా సమాధానం చెప్పకుండా నవ్వితే నాకు ఒళ్ళు మండిపోతుంది అంది. వారం రోజుల క్రితమే విరజ మన దగ్గరకు వచ్చి వెళ్ళింది. ఈ వారం రోజుల్లోనే నువ్వు కూతురు మీద బెంగ పెట్టుకున్నట్లున్నావు అన్నాడు నవ్వుతూ. అవునవును, నేనే అలక మొదలుపెట్టింది. మీరు పడుకోండి విసురుగా అంది. జగన్నాథరావు నవ్వి భార్యతో, పోనీ రేపు మనం వెళ్ళొద్దామా? మనం వెళ్ళేసరికి అది సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. అది వచ్చేసరికి రాత్రి అవుతుంది. కొంపలు మునిగిపోయినట్లు పనిలో పడిపోతుంది. అబ్బబ్బా, నీతో పెద్ద చిక్కే వచ్చిందే. పోనీ సండే వెళ్దామా? సండేనా? ఏం, రేపేమైనా రాజావారికి రాచకార్యాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? కౌసల్య,
పెళ్ళయి 25 నీలో ఏ మార్పు లేదు నవ్వాడు. మీలో ఏం మార్పు ఉందని? భార్యతో ఆర్గ్యుమెంట్ తెగదు అని చెప్పి అతనికి 25 అనుభవం నేర్పింది. అందుకే కామ్గా అటు తిరిగి పడుకున్నాడు. మిమ్మల్నే. ఆ దొంగ నిద్ర చాలు కానీ రేపు మనం సూపర్ మార్కెట్కి వెళ్దాము. అక్కడే అమ్మాయితో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఏమంటారు అంది కౌసల్య. వద్దు కౌసల్య, అది సరికాదు. వియ్యాల వారికి తెలిస్తే బాగోదు. మనమేదో సీక్రెట్గా కలుసుకొని ఆరా తీస్తున్నాము అనుకుంటారు. విరజ కూడా ఫీల్ అవుతుంది. ఏం కాదు, మీరు నాకేమీ చెప్పకండి. రేపు మనం సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అంతే అని తిరిగి పడుకొని తన నిర్ణయాన్ని డిక్లేర్ చేసింది కౌసల్య. పొద్దున్నే 6 గంటలకి సింధూరి గదిలోకి వెళ్ళి నిద్రలేపింది విరజ. అబ్బా ఏంటొదినా అప్పుడే? రోజు నా నిద్రలేచే టైం 7:30 కదా. 1.5 అవర్ కట్ చేసావా? కళ్ళు తెరవకుండానే అడిగింది సింధూరి. ఇవాళ నుంచి నీ టైం టేబుల్ మారిపోయింది. రోజు 6 గంటలకే నిద్ర లేవాలి. మరదలి భుజాలు పట్టుకొని లేపుతూ అంది విరజ. వాట్? 6కా? 6 o'clockకా? వదినా, ఇది అన్యాయం. నువ్వు ఇలా చేస్తే నీకు ఎట్ ఏ టైం 4 పిల్లలు పుడతారు, కానీ ఆడపిల్లలు అంది సింధూరి. 6 పుట్టినా నాకేం అభ్యంతరం లేదు. నువ్వు మాత్రం ప్రతిరోజు మారాం చేయకుండా 6 గంటలకు లేవాల్సిందే అంది విరజ. ఎందుకు వదినా? ఇంకా ఏదైనా స్పెషల్ క్లాస్ పంపిస్తున్నావా ఏంటి నన్ను? ముందు లేచి వెళ్ళి ఫ్రెషప్ అయ్యిరా అంది. సింధూరిని లేపి బాత్రూమ్ వైపు నడిపించుకుని వెళ్ళింది. అప్పుడే వేదవతి కూతురు గదిలోకి వచ్చింది. చూడమ్మా, వదిన నా నిద్ర టైం కట్ చేసింది. తల్లిని చూసి వెనక్కి వచ్చి చెప్పింది సింధూరి. వేదవతి కుర్చీలో కూర్చొని కూతురు వంక కోడలు వంక చూసింది. అలా కుర్చీలో కూర్చోకపోతే నీ కోడలకు చెప్పచ్చుగా సింధూరి అంది. అమ్మో, వదిన మరదళ్ళ మధ్య నేను అడ్డురాను. మీరు తేల్చుకోండి అంది వేదవతి. చేతిలో ఉన్న కాఫీ కప్పు విరజాకి ఇస్తూ. ఇదేంటత్తయ్య, కాఫీ మీరు తీసుకొచ్చారు అడిగింది విరజ. కాఫీ ఎవరు తెస్తే ఏంటమ్మా? ముందు చల్లారిపోకముందే తాగేసేయి. ఇది అన్యాయం. ముందొచ్చిన టైప్ రైటర్ కన్నా వెనకొచ్చిన కంప్యూటర్కే డిమాండ్ అన్నట్లుగా కూతుర్ని కాదని కోడలి కాఫీ ఇస్తావా? కంప్యూటర్లో ఈమెయిల్ ఉంటుంది వేదవతి అంది. ఈమెయిలా? సింధూరి అర్థం కాక అంది. అవును, నా కోడలు కంప్యూటర్ అయితే నా కోడల్లో ఉంది అఫెక్షన్ మెయిల్. నువ్వెప్పుడైనా ఆ మెయిల్వే? ఆ మెయిలా అంటే? అత్తారింట్లో ఉండే మెయిల్వి. ఎప్పుడు నా దగ్గర ఉండేది నా కోడలే. అబ్బో, ఇంతోటి అత్త ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు అని వదిన వైపు తిరిగి, మా వదిన ఎప్పుడు మంచిదే, నా తల్లిలా రాక్షసి కాదు అంది. తప్పు సింధూరి, అమ్మని రాక్షసి అనద్దు మందలింపుగా అంది. ఈలోగా కారు హారన్ వినిపించింది. త్వరగా తిమ్మలు, 1 సెకండ్ అంటూ టేబుల్ మీద నుంచి నైట్ డ్రెస్ తీసింది. ఈ డ్రెస్ వేసుకొని త్వరగా బయటకు రా అంది విరజ. సింధూరికి ఏమీ అర్థం కాలేదు. కానీ వదిన ఏం చెప్తే అది చేయాల్సిందే. అదే విషయం అర్థమై హడావుడిగా డ్రెస్ చేసుకుంటుంది. అత్తయ్య, మీరు బయటకు రండి. ఈలోగా తను డ్రెస్ చేసుకొని బయటకు వస్తుందిలే అంది బయటకు నడుస్తూ విరజ. సింధూరి నైట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేసింది. వదినా, ఇప్పుడైనా చెప్తావా? ఈ సస్పెన్స్ నేను భరించలేకుండా ఉన్నాను. ఇవాల్టి నుండి నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నావు. రోజు 1 అవర్ 6 to 7. లేడీ ఇన్స్ట్రక్టరే. 1 రోజుల్లో పర్ఫెక్ట్గా రావాలి, సరేనా? ఆశ్చర్యంగా వదిన వైపు చూసింది. విరజ సన్నజాజిలాగా నవ్వింది. ఇప్పుడు నాకు డ్రైవింగ్ ఎందుకు వదినా? సింధూరి తనలో తానే కొనుక్కుంటున్నట్లుగా అంది. 4 రోజుల క్రిందట సంఘటన గుర్తుకొచ్చింది. తల్లితో తాను మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. అమ్మా, నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుంది. కార్ డ్రైవ్ చేస్తూ సిటీలో వెళ్తే ఎంత బాగుంటుందో తల్లితో అంది సింధూరి. కార్ డ్రైవింగా? ఇప్పుడు ఎందుకే? అయినా మనకేమైనా కారు ఉందా? అయినా డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తావు? తల్లి అంది. నువ్వెప్పుడు ఇంతే, నాకు ఇష్టమైన పని ఏది చెయ్యనివ్వు. మరి లేకపోతే ఈ హైదరాబాద్లో డ్రైవింగ్ చెయ్యాలి అంటే గట్స్ ఉండాలి. మనకెందుకు లేదు? నువ్వు వెళ్ళిన దగ్గర నుండి ఇంటి దగ్గర నాకు టెన్షన్. అలా అనుకుంటే ఎవ్వరూ డ్రైవింగ్ చేయలేరు. వదిన కైనటిక్ పై వెళ్తోందనే నాకు భయం. ఇక నువ్వు మొదలెట్టావా? అమ్మా, ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించుకోకు, ప్రోత్సహించు. మనకు తెలియనివి తెలుసుకోవటానికి ట్రై చేయాలి. మనిషి అనేవాడికి కాస్త కళాపోషణ ఉండాలి. కుదరదు అంటే ఎట్టా అంది రావుగోపాలరావు స్టైల్లో. వద్దంటే వద్దంతే అంది వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ. ఆ రోజు నువ్వు అత్తయ్యతో మాట్లాడటం విన్నాను. ఈ రోజుల్లో అన్నీ నేర్చుకోవాలి. కార్ డ్రైవింగ్ రావటం మంచిదే. ఈ 4 రోజులు సిటీలో ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ గురించి ఎంక్వైరీ చేశాను. అందులో లేడీ ఇన్స్ట్రక్టర్స్ గురించి ఆరా తీశాను.
పర్ఫెక్ట్ డ్రైవింగ్ స్కూల్ నుంచి మంచి ఇన్స్ట్రక్టర్ని సెలెక్ట్ చేసి ఈరోజు బాగుందని రమ్మన్నాను. లైసెన్స్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళదే. మీ అన్నయ్య వచ్చేలోగా నీకు కారు డ్రైవింగ్ వచ్చేయాలి, సరేనా? లైసెన్స్ కూడా వచ్చేస్తుందిలే. మీ అన్నయ్యకు సర్ప్రైజ్ చేయొచ్చు. సింధూరి విరజను వాటేసుకుంది. ఆమె గొంతు గాద్గతమైపోయింది. ఆ రోజు శనివారం. సూపర్ మార్కెట్ చాలా రష్గా ఉంది. మర్నాడు ఆదివారం కనుక శనివారం తప్పనిసరిగా షాపింగ్కి వస్తారు. ఎవరి సెక్షన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కూరగాయల సెక్షన్లో శ్యామ్ హడావుడిగా ఉన్న అందమైన అమ్మాయిల కోసం అతని కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి. ఓ చుడీదార్ అమ్మాయి బెండకాయలు లేతగా ఉన్నాయో లేదో తుంచి చూస్తోంది. మేడం, అలా తుంచకండి ప్లీజ్ అన్నాడు, మాట కలపాలి అని. లేతగా ఉన్నాయో లేదో చూడొద్దా? చాలా లేతవే మేడం, కూర వండారంటే మీ వారు మెచ్చుకోవాల్సిందే అన్నాడు, పెళ్ళయిందో లేదో తెలుసుకోవాలని. మా వారికి నచ్చేదేంటి, నాకు ఇంకా పెళ్ళే కాలేదు అంది సిగ్గుపడిపోతూ. లక్కీరా శ్యామ్ అనుకున్నాడు మనసులో. అలానా, పోనీ మీ డాడీ మెచ్చుకుంటారు, ఓ కిలో ఇమ్మంటారా? అరకిలో చాలు అందా అమ్మాయి. కిలో వేసుకోండి మేడం, కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బిర్యానీ వండుకోవచ్చు కావాలని అన్నాడు. ఆ అమ్మాయి కామెంట్ కోసం, ఏంటి బెండకాయతో బిర్యానీనా? ఆ అమ్మాయి తెల్లబోయింది. బెండకాయ మజాకా, బెండకాయ పులుసు, బెండకాయ ఆవకాయ, బెండకాయ పెరుగు పచ్చడి, ఇంకా బెండ చెప్పబోయాడు. ఈలోగా కాత్యాయని అటుగా వచ్చి, ఏం ముదురు బెండకాయ, ఇంకా పెళ్లి కుదిరిందా లేదా అంది నవ్వుతూ. శ్యామ్ చురుక్కుమయ్యేలాగా చూశాడు, ఆ అమ్మాయి ఎక్కడ వింటుందో అని. ఆ చుడీదార్ అమ్మాయి కిసుక్కుని నవ్వింది. శ్యామ్ కాత్యాయని దండం పెడుతూ, నువ్వు వెళ్ళు తల్లి అన్నాడు. వెళ్తాలే, ఆల్ ద బెస్ట్ అంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మేడం, ఎన్నిమ్మంటారు అన్నాడు శ్యామ్ చుడీదార్ అమ్మాయితో. అసలు బెండకాయలే వద్దులే అంటూ వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. శ్యామ్ కాత్యాయన్ని తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు. లంచ్ టైం అయింది. లంచ్ రూమ్లోకి వచ్చి ఎవరి బాక్సులు వాళ్ళు ఓపెన్ చేశారు. ఈరోజు నీ బాక్స్లో ఏముందే అడిగింది కాత్యాయని. ఏముందిలే, మా ఆయన చేసిన రొటీన్ వంకాయ పచ్చడి. నీది అంటే వంటంతా ఆయనే చేస్తాడా ఆశ్చర్యంగా అడిగింది కాత్యాయని. రోజు ఎందుకు చేస్తారులే, 3 రోజులు నేను 3 రోజులు ఆయన. ఓహో, మరి 7వ రోజు సండే కదా, బయట తినేస్తాం. ఆహా, ఎంత లక్కే, నా మొగుడు ఉన్నాడు. ఎందుకు వంటింట్లో ఒక్క పని కూడా ముట్టుకోడు కసిగా అంది కాత్యాయని. పోనీ బెడ్రూమ్లో పడైనా చేస్తాడా కన్ను కొడుతూ అంది మాలిని. చీపో అంది సిగ్గుపడుతూ కాత్యాయని. ఇంతకీ తమరు బాక్స్లో ఏముంది అంది మాలిని. మామిడికాయ పప్పు, టమాటో పచ్చడి అంది కాత్యాయని. వెరీ గుడ్, షేర్ చేసుకుంటే బోలెడు రకాలు తినచ్చు. అవును, చట్నీలోకి ఏం బాగుంటాయి? చిప్స్ ఉంటే బాగుంటాయి కదా. అవును కదా, మరైతే ఉండు ఇప్పుడే తీసుకొస్తాను అంటూ లేచి ర్యాక్స్ వద్దకెళ్ళి 2 నిమిషాల్లో 4 చిప్స్ ప్యాకెట్స్తో వచ్చింది మాలిని. మన మేనేజర్ గారు చూడలేదా? వాడి ముఖం, వాడి బిజీలో వాడున్నాళ్లే. మనం ఎంచక్కా లాగిద్దాం. అన్నంలోకి అప్పడాలో, వడియాలో, చిప్సో లేకపోతే నాకు తినబుద్ధి కాదు. మరి ఈ సూపర్ మార్కెట్లో ఇదో లాభం అంది ప్యాకెట్ చింపుకుంటూ. అవును, ఎన్ని కావాలంటే అన్ని తినేయచ్చు. ఇక నుంచి చాక్లెట్స్ కూడా లాగిచ్చేద్దాంలే అంది మాలిని. అవునవును, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించేశారు. అవును, ఇంకా టైం ఉంది కదా, ఈలోగా ఆ షాప్లో చీరలు చూసుకొని వద్దామా? 1 కొంటే 3 ఫ్రీ అంట అంది కాత్యాయని. మన భస్మాసురుడు చూస్తాడేమో, టైం ఉందికా. అయినా అలా 1 కొంటే 3 ఉచితం ఎలా ఇస్తారబ్బా, నువ్వే ఆలోచించుకో. ఊరికినే అయితే ఇవ్వడు కదా, లాభం లేకుండా ఏ బిజినెస్ మ్యాను బిజినెస్ చేయడు. ఈ మాత్రం చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోము. ఫ్రీ అనగానే ఎకబడిపోతూ ఉంటాము. మనమే కాదు, ఆడవాళ్ళందరూ ఆల్మోస్ట్ అలాగే ఉంటారు. పండగలని ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు కదా. నా తలకాయ్, ఏ సీజన్లో ఆ సీజన్ పేరు చెప్పి అమ్ముకుంటూ ఉంటారు. ఆషాఢం అంటారు, ఆ తర్వాత శ్రావణం అంటారు, తర్వాత కార్తీక మాసం అంటారు, తర్వాత క్రిస్మస్, తర్వాత సంక్రాంతి, ఉగాది. వాడి తలకాయ్, ఏదో ఒక వంక పెట్టి ఆడవాళ్ళని టెంప్ట్ చేయటానికి ఊరికే వెళ్ళి చూసొద్దామంటే సరే. నాకు ఏమీ కొనకుండా రాబుద్ది కాదు కదా. అయితే ఊరుకుందాం లేదు. సరే, నీ ఇష్టం. అవును, అన్నం తిన్నాక ఫ్రూట్ ఒక్కటైనా తింటే మంచిదే కదా. అవును, అయితే ఉండు, నే వెళ్ళి శ్యామ్ని అడిగి 2 యాపిల్స్ తీసుకొస్తాను అంది మాలిని. బాగుండదేమో సంశయంగా అంది కాత్యాయని. నా తలకాయ్, వాడిచ్చే జీతానికి మనం చేసే పని ఎక్కువే. కనీసం ఇలాంటి సరదా ఆయన తీర్చుకోకపోతే ఎలాగే అంటూ, నువ్వుండు నేను తెస్తానుగా
అంటూ ఫ్రూట్ సెక్షన్ వైపు వెళ్ళింది. అక్కడ ఎవ్వరు కస్టమర్స్ లేరు. శ్యామ్ కూరగాయల దగ్గర టీనేజీ అమ్మాయిలతో బిజీగా ఉన్నాడు. ఫ్రూట్ బాస్కెట్ల నుండి 2 యాపిల్స్ తీసుకొని వచ్చింది మాలిని. ఎవ్వరూ చూడలేదు కదా అంది కాస్త భయంగా కాత్యాయని. ఎలాగూ 2 రోజులు అయిపోతే బాగా మగ్గి పాడైపోతాయి. అప్పుడు ఎలాగూ పారేయాల్సిందే. ముందే మనం కడుపులో పడేస్తే పోలా. విరజ తన సీట్లో కూర్చొని ఆ మంత్ స్టాక్ రిజిస్టర్ చూస్తోంది. ఈలోగా త్రినాథ్ క్యాబిన్లో నుండి బయటకు వచ్చాడు. అటు ఇటు చూశాడు. ఎవరి పనిలో వాళ్ళున్నారు. తిన్నగా విరజ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. విరజ, ఏం చేస్తున్నావు? సడన్గా అతను అలా రావటంతో ఉలిక్కి పడిపోయింది. పైగా అతను చొరవగా పేరు పెట్టి పైగా నువ్వు అంటాం అస్సలు నచ్చలేదు. ఈ మంత్లో ఉన్న స్టాక్ చూస్తున్నాను సార్ అంది. ఓకే, లంచ్ అవర్ కదా, వెళ్ళలేదా? లేదు సార్, కాసేపు ఆగి వెళ్తాను. అలాగే, రైట్. ఓ పని చేద్దాం, నేను అలాగా తాజ్ బంజారా వైపే వెళ్తున్నాను, కాస్త పనుంది. అలాగే లంచ్ చేద్దాం, వస్తారా? తెల్లబోయింది విరజ. లంచ్కి తన్ని పిలవటం ఏంటి? అది కారణం లేకుండా. అప్పటికే అతని క్యారెక్టర్ గురించి అందరూ చెప్పి ఉండటంతో విరజకి ఒళ్ళు మండింది. ఆ లంచ్ బాక్స్ నాకుంది సార్, మీరు వెళ్ళండి నిర్మోహమాటంగా అంది. అది వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నావా? మన ప్యూన్కి ఇచ్చేయలే. నో సార్, నాకు ఇక్కడ చాలా పనుంది, మీరు వెళ్ళండి. త్రినాథ్ ఇంకేం చేయలేనట్లుగా గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాడో ఏమో, మళ్ళీ అరగంటకే తిరిగి వచ్చేశాడు విరజ సీట్ దగ్గరికి. విరజ తన ఆలోచనలో తనుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? లంచ్కి ఇన్వైట్ చేస్తే ఇంతగా ఆలోచిస్తారేంటి? త్రినాథ్ అడిగాడు. విరజను చాలాసార్లు నువ్వు అన్నా విరజ చూసే చూపు, బిహేవియర్, నడక చూశాక ఆ ధైర్యం చేయలేకపోయాడు. ఇందాకే చెప్పాను కదా సార్ రాను అని. అయినా నాకు లంచ్ మరొకరితో షేర్ చేసుకునే అలవాటు లేదు, సారీ అంది విరజ పొలైట్గా. అదేంటి, మీ ఆయనతో కూడా షేర్ చేసుకోరా? చివ్వున తలెత్తి కోపంగా చూసింది విరజ. గతుక్కుమని వెంటనే తన మాటను కవర్ చేసుకుంటూ, నా ఉద్దేశం ఒంటరిగా తినటం అంటే అలా ఎందుకు అని. అవునా, అయితే ఓ పని చేయండి అంది విరజ. ఏంటి, మనం ఏదైనా హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దామా? ఇందాకే చెప్పానుగా నాకేం అభ్యంతరం లేదు అని అన్నాడు త్రినాథ్. కాదు, ఈ వేళ నుంచి మనమంతా ఒక్కటే అంది విరజ. దట్స్ గుడ్, దట్స్ నైస్, దట్స్ రొమాంటిక్ అన్నాడు త్రినాథ్. మన స్టాఫ్ అంతా కలిసి లంచ్ చేద్దాం, టెర్రస్ మీద సహపంక్తిలో భోజనం చేద్దాం, సరేనా? ఈరోజు నేను అందరికీ నోటీస్ పంపిస్తాను, అందరం లంచ్ షేర్ చేసుకోవచ్చు. త్రినాథ్ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ అంది విరజ. త్రినాథ్ మొహం ఎర్రబడింది కోపంతో. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? కోపంగా అడిగాడు. మీది సమభావ మనస్తత్వం అని తాపీగా అంది విరజ. దిస్ ఇస్ టూ మచ్ అన్నాడు త్రినాథ్. అదేంటి సార్, అందరం కలిసే లంచ్ చేద్దామన్నారు, మీకు కూడా నా కంపెనీ కావాలి కదా, అందుకే సహపంక్తి భోజనం చేద్దామని చెప్పాను, చాలా సింపుల్గా అంది. ఓకే, మీరే వెళ్ళి తినండి కోపంగా అన్నాడు త్రినాథ్ వెళ్ళిపోతూ. అప్పుడే కౌసల్య, జగన్నాథరావు వచ్చారు. అమ్మా, నాన్న, మీరా? ఆశ్చర్యం, ఆనందం కలగలిశాయి విరజా గొంతులో. పచారీ సామాన్ తీసుకుందామని వచ్చాము కోపంగా అంది కౌసల్య. మనం ఇంటి దగ్గర తీసుకుంటాంగా విరజ అడిగింది. కదా, మరి ఇక్కడికి ఎందుకు వస్తాం? కూతురికి తల్లిదండ్రులను చూసే టైం లేదు, అందుకే వచ్చాం కోపంగానే చెప్పింది కౌసల్య. అమ్మా, ఏంటి చిన్నపిల్లలాగా? ఫోన్లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాను కదా, ముందు అలా క్యాంటీన్కి వెళ్దాం పదా అంది. నీకోసం క్యారేజ్ తీసుకొచ్చామే అంది కౌసల్య క్యారేజ్ని కూతురు ముందు పెడుతూ. ఏంటమ్మా ఇదంతా? అయినా నన్ను చూడాలి అనుకుంటే ఇంటికి రావచ్చు కదా. మీ అత్తారింటికా అడిగింది కౌసల్య. అవును అంది విరజ. అది కాదే, ఇక్కడైతే కష్టం సుఖం మాట్లాడుకోవచ్చు అంది కౌసల్య. జరగబోయే సన్నివేశాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారు జగన్నాథరావు గారు. అదేంటమ్మా, కష్టం సుఖం ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు కదా. అది కాదే, ఎంతైనా అత్త ముందు ఆడపడుచు ముందు ఏం మాట్లాడుకుంటాను చెప్పు కౌసల్య వివరించబోయింది. అమ్మా, ఇదేం బాలేదు, వాళ్ళు నన్ను పరాయి వ్యక్తిలాగా చూడటం లేదు, మీరు ఇలా ఇక్కడికి రావటం ఏం బాగలేదు, వాళ్ళకు తెలిస్తే బాధపడతారు. ఎలా తెలుస్తుంది? మేమేం చెప్పం కదండి అన్నట్లుగా మొగుడి వైపు చూసింది. నాకెందుకులే అన్నట్లుగా జగన్నాథరావు గారు అవును కాదు అన్నట్లు తలని ఓసారి అటు ఓసారి ఇటు ఊపారు. నేను చెప్తాగా అమ్మా, మనము ట్రాన్స్పరెంట్గా ఉంటే అవతలి వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఒకే ఊళ్ళో ఉంటున్నాం, ఒకే కుటుంబంలా కలిసిపోయాం. నీ వల్ల నేను వాళ్ళ దృష్టిలో పరాయిదాన్ని కావద్దు. నన్నెప్పుడు కోడల్లా చూడలేదు, వాళ్ళు కూతుర్లా చూస్తున్నారమ్మా. మీరు వెళ్ళిపోండి, సాయంత్రం ఇంటికి రండి
అక్కడ అందరం కలిసి మాట్లాడుకుందాం అంది విరజ. అది కాదు విరజ, కౌసల్య ఏదో చెప్పబోయింది. అమ్మా, ఇక్కడ మాట్లాడితే నాకు ఏదో గిల్టీగా ఉంటుంది. నేనేదో మా అత్తమామల్ని మోసం చేసినట్లుగా అనిపిస్తుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. జగన్నాథరావు భార్య వైపు చూసి, కౌసల్య, అమ్మాయి చెప్పింది నిజమేనే. మనం ఇక్కడికి వచ్చి తప్పు చేశాం. సాయంత్రం వియ్యాల వారింటికి వెళ్దాం అన్నాడు. ఈ మాట మనం ఇక్కడికి బయలుదేరక ముందే చెప్పాల్సింది. నేను చెప్తే నువ్వు వింటావా? అయినా ఇప్పటికైనా మించిపోయిందేముందిలే. అవునవును, కూతురు ముందు నన్ను దోషం చేయటం మీకు సంతోషం. ఇప్పుడు కూతురు అత్తింటి వాళ్ళ ముందు దోషం చేస్తుంది నిష్ఠూరంగా అంది కౌసల్య. అమ్మా, నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు. ఈ అందం చూసే నాన్న నిన్ను పెళ్లి చేసుకొని ఉంటాడు. అయినా ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావు. మేం పుట్టక ముందు ఇంకా ఎంత అందంగా ఉండేదానివో అంది విరజ. ఆ మాటలకు కౌసల్య ఫ్లాట్ అయిపోయింది. వెంటనే సిగ్గుపడిపోయి, అబ్బా మరీ మోసేయకే, కళ్ళు తిరిగి పడిపోతాను అంది కౌసల్య. జగన్నాథరావు వస్తోన్న నవ్వుని ఆపుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అలా తల్లిని కూల్ చేసి పంపించేసింది. ఇద్దరూ వెళ్ళిపోయాక లంచ్ చేసి ఇంటికి ఫోన్ చేసింది. అత్తయ్య, అమ్మ నాన్న సూపర్ మార్కెట్కి వచ్చారు నన్ను చూడటానికి. మీరు అపార్థం చేసుకోవద్దని ఫోన్ చేసి చెప్తున్నాను. సాయంత్రం ఇంటికి రమ్మన్నాను. ఈ మాత్రానికే నాకు ఫోన్ చేసి చెప్పాలంటమ్మా. అయినా బిడ్డను చూడటానికి తల్లిదండ్రులు ఎక్కడికైనా రావచ్చు. పోనీలే, ఇంటికి వస్తారన్నావుగా, నాకు సంతోషంగా ఉంది. వచ్చేటప్పుడు స్వీట్స్ పట్టుకొనిరా. వేడివేడి ఉల్లిపాయ పకోడీ తయారు చేస్తాను. అందరం కలిసి తిందాంలే. వీలైతే పెందలాడే వచ్చేయి అంది అటువైపు నుంచి వేదవతి. కోడలి అంతరంగాన్ని అర్థం చేసుకునే అత్తయ్యలు ఎంతమంది ఉంటారు? అదే సమయంలో వేదవతి ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అత్తింటి గౌరవాన్ని ఎంతమంది కోడళ్ళు అర్థం చేసుకుంటారు? ఇలాంటి కోడళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకే నాణ్యం బొమ్మ బొరుసు రెంటికి విలువుంటుంది. మనీ, మానవ సంబంధాలు, విలువలు వీటి మీదే ఆధారపడి ఉంటాయి. గృహ ఫుడ్స్లో స్వీట్స్ తీసుకుంది. ఆఫీస్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతూ అక్కడి నుంచి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మరదల్ని పికప్ చేసుకుంది. ఇంటికి వెళ్ళేసరికి తల్లిదండ్రులు వచ్చున్నారు. అత్తయ్య, తల్లి, మామయ్య, నాన్న అందరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. రెండు కుటుంబాలు కలిసినట్లుగా లేదు. అక్కడ ఒకే కుటుంబం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది. సింధూరి విరజ తల్లిని బాగున్నారా అత్తయ్య అంటూ పలకరించింది. కౌసల్య సింధూరిని దగ్గరికి తీసుకుంది. నీరజ కాఫీ ట్రే పట్టుకొని వచ్చింది. హాయ్ నీరు, హౌ ఆర్ యూ అంది నీరజ్ చేతిలోని ట్రే తీసుకుంటూ. ఫైన్, నువ్వెలా ఉన్నావు సింధూరి అడిగింది. పలకరింపులు, పరామర్శలు అయిపోయాయి. అందరూ కబుర్లలో పడ్డారు. విరజ గబగబా మొహం కడుక్కొని వచ్చేసింది వంటింట్లోకి. అప్పుడే పకోడీలకి పిండి కలుపుతుంది వేదవతి. మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండిలే అత్తయ్య, నేను వేడివేడిగా 10 నిమిషాల్లో పకోడీలు తీసుకొస్తాను అంది విరజ స్వీట్లు సర్దుకుంటూ. బాగుందే, నేను వెళ్ళటమేంటి? నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు. రాక రాక వచ్చారు ఇంటికి. నువ్వు వంటింట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది. వెళ్ళు అంది వేదవతి స్టవ్ వెలిగించి నూనె పోస్తూ కడాయిలో. అరగంటలో వచ్చాను, మీరు వెళ్ళండి అంది వినకుండా అత్తగారి చేతిలోని పకోడీల పిండిని లాక్కుంటూ విరజ. ఈలోగా సింధూరి వచ్చింది. వదినా, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, నేను వేసి తీసుకొస్తాను అంది నవ్వుతూ. చాలే, చిన్నపిల్లవి, నువ్వు వెళ్ళి నీరజతో మాట్లాడుతూ ఉండు అంది విరజ. అబ్బా వదినా, వెళ్ళమ్మా, రోజు ఎలాగూ నువ్వే చేస్తావుగా. మీ వాళ్ళు వచ్చినప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకో. ఈలోగా ఓ వాయి పకోడీలు అవ్వనే అయిపోయాయి. ప్లేటులోకి తీస్తూ, విరజ, ఇవి ఇచ్చిరా మామయ్యకి, నాన్నకి. ఆడవాళ్ళకి నేను తీసుకొస్తాలే అన్నట్లుగా అలాగే ఆ స్వీట్ ప్యాకెట్ విప్పు, అవి కూడా పెట్టు అంది విరజ. మొండి వదిన అంటూ ప్లేట్లలో అన్నీ సర్దేసింది సింధూరి. వేదవతి అందరికీ మంచినీళ్ళ గ్లాసులు తీసుకుంది. ఈలోగా కౌసల్య వంటింట్లోకి వస్తూ, ఏంటొదినా, ఏం చేస్తున్నారు? మేమొచ్చి మీ అందరినీ పనిలో పెట్టినట్లున్నామే. చాచా, అదేం లేదు, మేం చేసుకోమా ఏంటి? పదండి, వచ్చేస్తున్నాం. మీరందరూ వంటింట్లో ఉంటే నేనేం చేయనక్కడ? నేను పెడతాలే, మీరు లేవండి అంది చొరవగా ప్లేట్లలో పకోడీలు పెడుతూ. అయ్యయ్యో, మీరు వెళ్ళండి వదినా, నేను తీసుకొస్తాలే అంటూ ఆమె చేతిలో నుండి ప్లేట్లు తీసుకొని బయటకు వచ్చింది వేదవతి. స్వీట్ ప్యాకెట్ విప్పి అందరి ప్లేట్స్లో రవ్వ లడ్డూలు పెట్టింది సింధూరి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిను, కాఫీలు ముగించారు. నీరజ, వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా, ఈలోగా నేను వేసిన పెయింటింగ్ చూపిస్తాన్రా అంటూ సింధూరి తన రూమ్లోకి పిలిచింది నీరజని. అవును, మంచి పెయింటర్వి కదా, నీ పెయింటింగ్స్ అన్నీ చూడాల్సిందే, పద అంది ఉత్సాహంగా నీరజ.
నీట్గా సర్దేసింది గదంతా. వదిన నీట్గా పెట్టుకోకపోతే భలే తిడుతుంది తెలుసా. మనం ఉండే ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, అలాగే రూమ్ కూడా. ఉన్నంతలో బ్యూటిఫుల్గా సర్దుకోవటం వదినకి బాగా వచ్చు అంది సింధూరి. ఏది ఏమైనా వదిన గారు, విరజ ఇంత ఇదిగా మీ ఇంట్లో కలిసిపోవటం మాకు చాలా ఆనందంగా ఉంది అంది కౌసల్య. అవును, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పెళ్లికి ముందు ఎలాంటి కోడలు వస్తుందో అని చాలా భయంగా ఉండేది. మాతో కలిసిపోయి మా అబ్బాయిని మరిపించేలాగా చేసేసింది విరజ. పైగా మా అబ్బాయి తనతో అమెరికాకు ఎంతగా రమ్మన్నా మమ్మల్ని వదిలి వెళ్ళనే లేదు. పైగా విరించి వచ్చే వరకు అతని రెస్పాన్సిబిలిటీ తానే తీసుకుంటాను అని చెప్పింది. ఈ విషయంలో మాత్రం మీ అన్నయ్య గారు కూడా ఎంతో సంతోషపడిపోయారు. విరజ లాంటి కోడలు రావటం మా అదృష్టం అంది వేదవతి. మా వదిన్ను పొగిడింది చాలేండి, ఇంకా మరీ ఎక్కువ పొగిడేస్తే దిష్టి తగిలేస్తుంది అంది సింధూరి. అబ్బో, ఏ కూడా వాళ్ళనివ్వటం లేదే మీ వదిన మీద అంది నీరజ. అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్స్ కాఫీ ముగించేశారు. అన్నట్లు అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఓసారి అల్లుడు గారితో మాట్లాడితే బాగుంటుందేమో అన్నాడు విరజ తండ్రి జగన్నాథరావు. విరజ మనసులో మాట తండ్రే బయటపెట్టడంతో హ్యాపీగా ఫీల్ అయింది. కుటుంబంలోని అందరూ ఉన్నారు, ఒక్క విరించి మాత్రమే మిస్ అయ్యాడని అప్పుడే అనుకుంది మనస్సులో విరజ. మనస్సులోని భావం కనిపెట్టినట్లుగా తండ్రి అనటంతో హ్యాపీగా ఉంది. వెంటనే ఫోన్ కలిపి ట్రై చేశాడు ప్రసాదరావు. విరించి లైన్లోకి వచ్చాడు. ఒరే నేన్రా నాన్నని, ఎలా ఉన్నావు? బాగున్నాను డాడీ, ఏంటి విశేషాలు? ఇదిగో ఇప్పుడే మీ అత్తగారు మామగారు నీరజ వచ్చారు, అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఒక్కడవే మిస్ అయ్యావనిపించి ఫోన్ అయినా చేసి మాట్లాడదామనిపించింది. ఇదిగో మాట్లాడు అంటూ ఫోన్ని జగన్నాథరావుకి ఇచ్చాడు. హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? ఇక్కడంతా బాగున్నాం, మీ హెల్త్ అది జాగ్రత్త. ఓకే ఓకే. అత్తయ్య అంతా బాగున్నారా? అందరూ ఓకే బాబు, మీ అమ్మగారితో మాట్లాడు అంటూ ఫోన్ని వేదవతికి అందించాడు. ఒరే నాన్న బాగున్నావా అంది వేదవతి. అందరూ అదే క్వశ్చనా మమ్మీ, నేను బాగానే ఉన్నాను, కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా కోసం బెంగ పెట్టుకున్నావా? నిన్ను మరిపించేలాగా మమ్మల్ని చూసుకుంటుందిరా నీ పెళ్ళాం. నీరజ అంత పని చేస్తుందా అక్కడ? నా ప్లేస్ని ఆక్యుపై చేసిందా? చూస్తుంటే నన్ను మర్చిపోయేలాగా ఉన్నారే. నేను త్వరలో రాకున్నా పర్లేదన్నమాట. ఫోన్ లాక్కుంది సింధూరి. అన్నయ్య, నీకెన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండురా, నో ఫికర్. రాక్షసి, నీకు పెళ్లి చేసేస్తానులే ఉండు, నీకంత సీన్ లేదులే. కానీ వదినే నాకు ఇక్కడ మంచి సంబంధం చూస్తాను అంది. నువ్వేం కష్టపడాల్సిన పనిలేదులే రెట్టిస్తూ అంది. దుర్మార్గురాల, నీకేం తీసుకొని రానుపో అన్నాడు విరించి. ఈలోగా నీరజ లాక్కుంది ఫోన్. బావా బాగున్నావా? ఎవరు? నీరజ, నీ మరదల్ని. హాయ్, బాగున్నావా నీరజ? ఏంటి విశేషాలు? ఇంకా ఇంట్లో పనివాళ్ళు వంటవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి ఫోన్ని. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళని కూడా పిలవండి. మీ ఎక్కక మాత్రం నాతో మాట్లాడటానికి తీరిక లేనట్లే ఉంది, అవునా అన్నాడు. అయ్యో సారీ బావా, ఇదిగో మాట్లాడు అంటూ విరజాకిచ్చింది ఫోన్. హలో హలో విరజ, ఏంటి అందరి పలకరింపులు అయ్యాక నువ్వా? ఏంటి చూస్తుంటే అందరూ నన్ను మర్చిపోయేలాగే ఉన్నారే. ఈర్ష్య కాదు కాదు, ప్రేమ. థ్యాంక్స్. సరే, అక్కడే అందరూ ఉన్నారేమో, రాత్రికి నీ సెల్కి మళ్ళీ చేస్తాలే, ఓకేనా? ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్ పెట్టేసింది. అదేంటోదినా అప్పుడే పెట్టేశావు అంది సింధూరి. తర్వాత చేస్తా అన్నారులే. ఓహో, సీక్రెట్స్ అన్నమాట. అక్కని ఏడిపించింది నీరజ. నీ మొహం నవ్వేసింది విరజ. విరించి అంత దూరంలో ఉండవలసి రావటంపై డిస్కషన్ జరిగింది. చాలాసేపటి తర్వాత ఇక వెళ్తాం వదినా అంటూ లేచింది కౌసల్య. నీరజ జగన్నాథరావు కూడా లేచారు. కౌసల్య జగన్నాథరావు నీరజ వీధి మలుపు తిరిగే వరకు వేదవతి ప్రసాదరావు సింధూరి విరజాలు బయట ఉండి చేతులు ఊపుతూనే ఉన్నారు. ఆ రాత్రి విరజ తన గదిలోకి వెళ్ళబోతూ ఉండగా వేదవతి వచ్చింది. ఏంటత్తయ్యా, నాతో ఏమైనా మాట్లాడాలా అంది విరజ. అవును, నేను మీ మామగారు కలిసి మాట్లాడాలి, హాల్లోకి వెళదామా? హాలు వైపు నడిచింది విరజ. ముగ్గురు కూర్చున్నారు. చెప్పండి అత్తయ్య, నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? విరజ అడిగింది. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకోను అంటే చెప్తామమ్మా, వేదవతి అంది. ఉదయం తల్లిదండ్రులు రావటం గురించా? విరజ అనుకుంది. చెప్పమ్మా, విషయం చెప్పాక అపార్థం చేసుకోవుగా అడిగింది వేదవతి. వేద, విరజ ఎవరు? మన అమ్మాయి.
తను మనల్ని ఎందుకు అపార్థం చేసుకుంటుంది కదమ్మా అడిగాడు ప్రసాదరావు. నన్ను బాగా అర్థం చేసుకున్నారు మావయ్య అంటూ వేదవతి వైపు తిరిగి మీరేం చెప్పాలనుకున్నా నిస్సంకోచంగా మాట్లాడండి అంది విరజ. నువ్విక్కడ అబ్బాయి ఎక్కడ ఉండటం బాధగా ఉంది తల్లి వేదవతి అంది. నాకు బాధగానే ఉంది అత్తయ్య, కానీ ఏం చేస్తాం విరజ అంది. అందుకే మేము ఓ నిర్ణయానికి వచ్చాం. ఏమిటి? నన్ను మీ అబ్బాయి దగ్గరికి పంపుతారా విరజ సూటిగా అడిగేసింది. అవును అంది తలంచుకొని వేదవతి. నేను మీ అబ్బాయితో వెళ్ళాలి అనుకుంటే అప్పుడే వెళ్ళేదానిగా అత్తయ్య. నిజమే, కానీ కొత్తగా పెళ్ళైన జంట ఇలా విడివిడిగా ఉండటం బాగుందా ప్రసాదరావు అన్నాడు విరజకు నచ్చచెప్తూ. ఒకే ఊళ్ళో విడివిడిగా ఉంటున్నామా? లేదు కదా, అయినా ఆయనకి ప్రాజెక్ట్ ముఖ్యం కదా. ఎంతమంది పెళ్లి కాగానే భార్యను వదిలేసి వెళ్ళటం లేదు. ఎంత అని సంవత్సరం తిరిగేలోగా తిరిగి వస్తారుగా. పోనీ వాణ్ణే వచ్చేయమందా వేదవతి అంది. మధ్యలో వర్క్ వదిలేస్తే ఏం బాగుంటుంది? అయినా ఈ పాటి దూరం ఏ పాటిదిలే అత్తయ్య, ఎంతమంది వెళ్ళటం లేదు అంది విరజ. అలా అన్నదే కానీ భర్తకి దూరంగా ఉండటం తనకు కష్టంగానే ఉంది. వేదవతికి ఏం మాట్లాడాలో తోచలేదు. విరజ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. ఆమె మొహంలో నిజాయితీ కూడిన బాధ కనిపిస్తోంది. అత్తయ్య, మీ అబ్బాయి ఇక్కడ నా గుండెల్లో ఉన్నారు. మీ అబ్బాయి తాలూకా ప్రతిరూపం ఇక్కడ రూపుదిద్దుకుంటుంది పొట్ట చూపుతూ చెప్పింది. ఒక్క క్షణం కోడలు చెప్పింది అర్థం కాలేదు. అర్థమైన క్షణం ఆ అత్త మనసు ఆర్ద్రమైపోయింది, ఆనందార్ణమైపోయింది. నిజమా అన్నట్లుగా చూసింది. అవును, సాయంత్రం వస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. మరి ఈ విషయం సాయంత్రమే ఎందుకు చెప్పలేదు? మీ అమ్మ వాళ్ళు కూడా సంతోషించేవాళ్ళు కదా వేదవతి అడిగింది. ముందు మీ అబ్బాయికి చెప్పాకే చెప్పాలి అనుకున్నాను. మీ బాధ చూశాక ముందు మీకే చెప్పాను సిగ్గుపడుతూ తల వంచుకొని చెప్పింది విరజ. ప్రసాదరావు మొహంలో ఎంత దాచుకున్నా దాగని ఆనందం కనిపిస్తుంది. వేదవతి హడావుడిగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ ఎవరికత్తయ్యా? మీ అబ్బాయికా అడిగింది విరజ. వాడికి నేను చేసి చెప్తే చిల్లేముంటుందమ్మా, నువ్వే నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని చెప్పాలి కోడలి మొహంలో సిగ్గుల్ని చూస్తూ చెప్పింది. మరి ఫోన్ ఎవరికి? మా వదినకి, అదే మీ అమ్మకి. ఈ విషయం వింటే వాళ్ళెంత సంతోషంగా ఫీల్ అవుతారో అంటూ ఫోన్ చేసింది. విషయం చెప్పకుండా ఉన్న ఫలంగా రమ్మంది. కూతురు గదిలోకి వెళ్ళి సింధూరిని నిద్రలేపింది. అబ్బా, అప్పుడు తెల్లారిపోయిందా? అయినా నువ్వేంటమ్మా, వదిన కదా నన్ను నిద్రలేపాల్సింది అంది బద్ధకంగా. కళ్ళు తెరిచిన సింధూరి. ముందు కళ్ళు తెరవే, పద వంటగదిలోకి, లడ్డూలు చేయాలి అంది. లడ్డూలా? ఇప్పుడా? నిన్నేమైనా ఈజిప్టియన్ దోమ కరిచిందా? అర్ధరాత్రి మధ్యలు తరుగులాగా ఇప్పుడు లడ్డూ తినాలి అన్న కోరిక ఎందుకు కలిగిందే నీకు? కొంపదీసి ఈ వయసులో నాకు తమ్ముణ్ణో చెల్లెల్నో కంటున్నావా? తల్లి వైపు చూసి అడిగింది. తల్లితోట నీ జోకులు? త్వరలో నీకు మేనల్లుడో మేనకోళ్ళో పుట్టబోతోంది. సింధూరుకి నిద్రమత్తు వదిలిపోయింది. విరజా దగ్గరికి వెళ్ళి వదినా నిజమా అంటూ విరజా పొట్ట మీద చెయ్యి వేసింది. అవును అన్నట్లుగా తలూపిన విరజను పట్టి ఊపేసింది సింధూరి. ఏ జాగ్రత్త, ఏంటా దూకుడు, నా కోడలు జాగ్రత్త అంది వేదవతి. అబ్బో, నీకే ఉందిలే గొప్ప కోడలు. 9 నెలలు ఆగాక నాకు ఓ కోడలు వస్తుందిలే అంది విరజా భుజం మీద తలపెట్టి. వేదవతి అప్పటికప్పుడు స్వీట్స్ తయారు చేయటానికి వంటగదిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ హడావుడి ఏంటి అత్తయ్యా విరజ అంది. నీకు తెలియదమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళి అబ్బాయికి విషయం చెప్పు. సింధు, నువ్వు నాతోరా. ఏమండి, మీరు కూడా అంది వంటగది వైపు వెళ్తూ. సైనికుల్లా వేదవతిని అనుసరించారు వాళ్ళిద్దరూ. విరజ తన గదిలోకి వెళ్ళింది. అప్పుడే విరించి నుంచి ఫోన్. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం వెనుక వేల ఆనందాల సునామీలు. హలో, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని. తను తల్లిని అయిన విషయం చెప్పాక అటువైపు భర్త కామ్గా ఉండటంతో అడిగింది. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇండియా వచ్చేయాలి అని ఉంది. నిన్ను చుట్టేయాలని ఉంది. ఈ హ్యాపీ అకేషన్ని ఏ హిల్ స్టేషన్కో వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉంది. ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు విరించి. ఈ ఆనందకర క్షణాల కోసమే మనం కలిసి ఇక్కడే ఉందాము అని చెప్పింది. అత్తయ్య వాళ్ళ హడావుడి చూస్తుంటే నాకు కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. అర్ధరాత్రి హడావుడి మొదలుపెట్టింది. మీరు ఆ హ్యాపీ మూమెంట్స్ని మిస్ అవుతున్నారు కాస్త నిష్ఠూరంగానే అంది విరజ. సారీ వీరు, నేను రేపు ఇండియా వచ్చైనా? వద్దొద్దు, మీ వర్క్ పూర్తి కానివ్వండి. అంతా కలిసే ఉండాలని, ఒకే చోట ఉండాలన్న నా ఆలోచన నిజం కానియండి. మీరు ఇండియాకి వచ్చేసరికి నేను మీ ప్రతిరూపంతో సహా స్వాగతం పలుకుతాను అంది విరజ.
విరు, నీ పలుచని పొట్ట మీద చెవి ఆంచి కడుపులో ఊపిరి పూసుకుంటున్న బిడ్డ గుండె చప్పుడు వినాలి అనుంది. నీ గుండెల మీద తలపెట్టి నిద్రపోవాలనుంది. నీ నడుం వంపులో సేద తీరిపోవాలి అనుంది అన్నాడు విరించి ఆర్తిగా. ప్లీజ్ స్టాప్, మీరు సరసమైన కథల్లోకి వెళ్ళిపోతున్నారు అని బ్రేక్ వేసేసింది. జీవితంలో సరసం మైనసా ప్లస్సే కదా విరించి అన్నాడు. ప్లస్లు మైనస్లు మీరు ఇండియాకి వచ్చాక ఎలా ఉన్నారు? రెట్టించిన ఆనందంతో బాగున్నాను, కానీ నిన్ను మిస్ అవుతున్న ఫీలింగే నన్ను బాధిస్తుంది. అతని స్వరంలో బాధ కనిపిస్తుంది. ఇంతటి హ్యాపీ టైంలో ఆ బాధల గురించి ఎందుకు అంది విరజ. విరించి మాట్లాడలేదు. అతని మనస్సు భావోద్వేగంతో నిండిపోయింది. భార్య రూపం కళ్ళ ముందు కనిపిస్తుంది. పరిగెత్తికెళ్ళి భార్యని హత్తుకోవాలి అనిపిస్తుంది. అంతకు రెట్టింపు ఫీలింగ్ విరజాలో ఉందన్న విషయం అతనికి తెలియదు. కంగారుగా వచ్చిన కౌసల్య జగన్నాథరావు దంపతులకు ఎదురెళ్ళి శుభవార్త చెప్పింది వేదవతి. అప్పటికే కిచెన్లో లడ్డూ తయారీలో ఉంది. ఆ ఇంట్లో ఆనంద తాండవం మొదలైంది. సింధూరి, నీరజ, వేదవతి, కౌసల్య దంపతులు కిచెన్లో ఒకరికొకరు పోటీ పడిపోతూ పిండి వంటలు చేస్తున్నారు. అర్ధరాత్రి ఆ ఇంట్లో లైట్లు వెలగటం, పిండి వంటల ఘుమఘుమలు రావటం ఆ వీధినే విస్మయపరిచింది. మానవ అనుబంధాలనే సంబరపరిచింది. మరుసటి రోజు విరజా చేత, సింధూరి చేత లీవ్ పెట్టించింది వేదవతి. వాళ్ళింటి దేవుడైన బొంతపల్లి వీరభద్రస్వామి గుడికి 2 టాక్సీలు మాట్లాడుకొని 2 కుటుంబాలు బయలుదేరాయి. మా ఇంట్లో ఏ శుభకార్యానికి ముందైనా ఈ వీరభద్రస్వామి గుడికి రావటం ఆనవాయితీ వదిన అంది వేదవతి. అవునా, సంతోషమే కదా, అందరం కలిసి వెళ్ళటం మరీ సరదాగా ఉంది. ఈ సమయంలో మనందరితో పాటు విరించి కూడా ఉంటే చాలా బాగుండేది. మనందరి ఫీలింగ్ అదే. విరించిని కొంతకాలం మిస్ అవ్వక తప్పదు. అందరూ కలిసి గంటన్నరలో గుడికెళ్ళిపోయారు. వేదవతి, ప్రసాదరావు దంపతులు ఎన్నోసార్లు ఎన్నో దానాలు చేశారు ఈ గుడికి. ఫ్యాన్లు, లైట్లు డొనేట్ చేశారు. వాళ్ళింటి దేవుడు వీరభద్రస్వామి. వేదవతి అత్తగారితో తొలిసారి ఈ గుడికి వచ్చాకే ఆ స్వామికి మొక్కాకే విరించి పుట్టాడు. తర్వాత సింధూరి. వేదవతి, ప్రసాదరావు దంపతులు చూడగానే పంతులు గారు దగ్గరుండి అర్చనలు చేయించారు. అభిషేకం చేసేశాడు. విరించి పేరున, విరజా పేరున అర్చన చేయించింది వేదవతి. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజలు చేయించారు. వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం ఒడిబియ్యం పోసింది. కొత్త పట్టు చీరని విరజా చేత అమ్మవారికి ఇప్పించింది. వచ్చేటప్పుడు 2 కార్లు డాబా దగ్గర ఆగాయి. డాబాలో అందరినీ ప్రసాదరావు ఏమేం కావాలో తీసుకోమన్నాడు. నాకు చిల్లీ చికెన్ అంది సింధూరి. ఇప్పుడే గుడికెళ్ళొచ్చాం, ఇవేళకి నాన్ వెజ్ మానేయి అంది వేదవతి. వెళ్ళి వచ్చాం కదా మమ్మీ, తింటే ఏమైంది విసుగ్గా అంది సింధూరి. అవును, వెజ్ ఐటమ్స్ చెప్పేద్దా, బిల్ని పే చేస్తాలే అన్నాడు జగన్నాథరావు. క్రిస్ప్ వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్, పన్నీర్ కుల్చా, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చెప్పారు. అందరూ హ్యాపీగా తిన్నారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. మమ్మీ, ఇక్కడి నుంచి ఇటే ఎగ్జిబిషన్కి వెళ్దామా అంది సింధూరి. వద్దమ్మా, ఇప్పటికే విరజ అలసిపోయినట్లుగా ఉంది. చూడు, మళ్ళీ ఇటు నుంచి ఎగ్జిబిషన్ అంటే మరో 2-3 గంటలు. మరో రోజు వెళ్దాంలే. అవును సింధు, మరోసారి వెళ్దాం, నేను ఇంక నడవలేను అంది విరజ. ఓకే వదిన, నీ ఇష్టం అంది సింధూరి. కౌసల్య, జగన్నాథరావు నీరజాలను డ్రాప్ చేసి వాళ్ళింటికి వెళ్ళిపోయారు. వేదవతి, ప్రసాదరావు, విరజ, సింధూరి. మర్నాడు వేదవతి బిజీ అయిపోయింది. వంట మనిషిని పిలిచింది. బూందీ లడ్డూలు చేయించింది 4 కిలోల వరకు. అందరికీ పంచేదానికి స్టీల్ డబ్బాలు తెప్పించింది సింధూరి చేత. 5 లడ్డూలు చొప్పున ఒక బాక్స్లో పెట్టేసి రెడీ చేసేసింది. ఆ వీధంతా సింధూరి చేత పంపించింది. చుట్టాలకి వాళ్ళకి ప్రసాదరావు ఆఫీస్లో పనిచేసే ప్యూన్ని పిలిపించి అడ్రస్లు చెప్పి పంపించేసింది. అబ్బా, కోడలు నీళ్ళేసుకుందని ఎంత సంబరమో ఆవిడకి అని కొందరు అనుకుంటే, ఓ పెద్ద ఈవిడే నాయనమ్మ కాబోతున్నట్లుగా పెద్ద ఫోజులు, బడాయి కాకపోతే అంటూ దీర్ఘం తీశారు ఆ వీధిలోని అమ్మలక్కలు. ఏది ఏమైనా విరజ తల్లి కాబోతూ ఉండటం ఆ ఇంట పండగే అయింది. ఆ రోజు సూపర్ మార్కెట్ అంత రష్గా లేదు. శ్యామ్ వెజిటేబుల్ సెక్షన్లో అన్నీ జాగ్రత్తగా సర్దుకుంటున్నాడు. కాత్యాయని, మాలిని వాళ్ళ బిజీల్లో ఉన్నారు. వెజిటేబుల్స్ కొనటానికి ఓ టీనేజ్ అమ్మాయి వచ్చింది. మేడం, ఈ దొండకాయలు చూడండి, చాలా లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అంటూ ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. ఆవిడ కిలో దొండకాయలు అడిగితే 1.5 కిలో ఇచ్చాడు. క్యాప్సికమ్ 1/2 కిలో అడిగితే 1 కిలో ఇచ్చేశాడు. టొమాటో 1/4 కిలో అడిగితే 1/2 కిలో వేశాడు. ఇదంతా ఆమె గమనించలేదు అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అంతా గమనిస్తూనే ఉంది.
ఆడవాళ్లను అట్రాక్ట్ చేయటానికి మగవాడు పడే అవస్థను గమనించి నవ్వొచ్చింది. ఇంకా ఏం కావాలో తీసుకోండి మేడం అన్నాడు మర్యాదగా. ఇక నుండి ఎలాగూ నీ సూపర్ మార్కెట్కి వస్తూనే ఉంటాలే, నేనే కాదు మా ఫ్రెండ్స్కి రమ్మని చెప్తాను అంది ఆ అమ్మాయి. థ్యాంక్ యూ మేడం, మీలాంటి కస్టమర్లే కదా మాకు ముఖ్యం. కానీ నీలాంటి వర్కర్స్ ఉంటేనే మీ ఓనర్ కాస్త క్లీనర్ అయిపోతాడు. అంటే నేనంతా చూశానులే, అంకుల్కి ఇష్టమైన కూరలన్నీ రేపటి నుంచి ఇక్కడికే వచ్చి నీ దగ్గరే కొంటాను, సరేనా? అంకుల్ ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్. మా ఆయన నవ్వి చెప్పి వెళ్ళిపోయిందా అమ్మాయి. ఏం శ్యాము, బాగా జరిగిందా అమ్మకం? మాలిని కేకేసి మరీ అడిగింది. అబ్బో, ఏ ఆడవాళ్ళరా బాబు, ఒక్కొక్కరు ఒక్కో టైపు. అందుకే ముందు కాళ్ళమెట్టెలు చూడు లేదా మెళ్ళలో మంగళసూత్రం చూడు అనేది. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ కసిగా అన్నాడు శ్యామ్. నీకు ఈ జన్మలో లైఫ్ పార్ట్నర్ సెటిల్ కాదు, హాయిగా మీ అమ్మ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో శ్యాము. ముదురు బెండకాయ అయిపోతే ఏ కూరకి పనికిరాదు, పెళ్లికి పనికిరావు అంది అతన్ని ఏడిపిస్తూ. చెప్పింది చాలే కానీ నీ పని నువ్వు చూసుకో అన్నాడు అక్కడి నుంచి కదులుతూ. ఓ రోజు కాత్యాయని సూపర్ మార్కెట్కి వెళ్లే సమయంలో తల్లి చెల్లెలు మధుమతి వచ్చారు. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక అడిగింది కాత్యాయని. నాతో ఏమైనా పనుండి వచ్చారా అమ్మా? కేవలం చూసిపోవటానికి వచ్చారా అని. కాత్యాయని, నువ్వేమీ మారలేదే, మొహం మీదే అడిగేస్తావు. కూతుర్ని చూసిపోవటానికి తల్లి రాకూడదా? తల్లి నిష్ఠూరంగా అడిగింది. సరే, అలా అయితే పర్లేదు, పని మీద వచ్చావేమో, నేను చేయగలిగింది ఉంటే చేద్దాము అని అంటూ చెల్లెలి వైపు తిరిగి, మధు నువ్విలా రావే అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది. మధు, నిజం చెప్పు, అమ్మ ఎందుకు వచ్చింది అడిగింది చెల్లెల్ని. నీ దగ్గర మొహమాటం ఏముందక్క, నా పెళ్లి గురించి అమ్మకు బెంగ. నీకు తెలుసుగా, నాన్న ఏ విషయమూ పట్టించుకోడు. ఆయనకి గుర్రాలున్నా గుర్ర పందాలన్నా మోజు. గుర్రాల పేర్లనే ఇంటికి వచ్చిపోయే వాళ్లకు తగిలిస్తున్నాడు. సర్లే, నాన్న సంగతి తెలిసిందేగా, అమ్మ నీకు పెళ్లి చేయాలి అన్న ఆలోచనలో ఉందన్నమాట అంది కాత్యాయని సాలోచనగా. అవును, మీ నాన్న ఎటూ పెళ్లి చేయలేడు, అక్కని సహాయం అడుగుదామని వచ్చింది. తీరా వచ్చాక అహం అడ్డొచ్చి ఉంటుంది మధుమతి చెప్పింది. మధు, అమ్మ సంగతి వదిలేయి, నిన్ను బాగా చూసుకునేవాడెవడైనా ఉంటే చాలా. నీలా డిగ్రీ చదివినవాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాడు, ఆస్తి పాస్తి ఉన్నవాడు కావాలా? ఏదో ఒకటి ఆలోచించుకో. నాకైతే ఎలాంటి పట్టింపులు లేవక్క. అలా చూస్తే ఇక నాకు పెళ్ళైనట్లే. నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు, బావలాగా. అంటే భావన చేసుకుంటావా ఏంటి పోనీ నవ్వుతూ అంది కాత్యాయని. అయ్యో, నా ఉద్దేశం అది కాదులే అక్క. బావకు నీకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు తెలిసిన ఓ అబ్బాయి ఉన్నాడు, డిగ్రీ డిస్కంటిన్యూ. అబ్బాయికి వెనక ముందు ఎవ్వరూ లేరు, ఆస్తి పాస్తి లేదు. కాకపోతే వారానికో సినిమా, ప్రతి పండక్కి చీర కొనివ్వగలడు. మంచి అబ్బాయి. సిగరెట్, కిళ్ళి, పాన్ పరాగ్ లాంటి అలవాట్లేమీ లేవు. ముఖ్యంగా నాన్నలాగా గుర్ర పందాల జోలికి వెళ్ళడు. చెల్లెల వంక చూసి చెప్పింది కాత్యాయని. మరింకేమక్క, నీ ఇష్టం సిగ్గుపడుతూ అంది మధుమతి. ఇప్పుడు అమ్మకేం చెప్పకు. పెళ్లి చూపుల కంటే ముందు ప్రేమ చూపులు అంటూ ఒకటి ఉంటాయి, అది అయ్యాక చెప్పచ్చులే. ప్రేమ చూపులా? అదేంటక్క వెరైటీగా? ఈ అక్క ఏం చేసినా వెరైటీనే. ముందు ప్రేమ చూపులు కానీ, ఆ తర్వాత ప్రేమ మాటలు, ఆపై పెళ్లి చూపులు. రేపే నీకు ప్రేమ చూపులు ఏర్పాటు చేస్తాను. నేను ఇచ్చిన స్క్రిప్ట్ని ఉన్నది ఉన్నట్లుగా ఫాలో అయిపో. స్క్రిప్ట్ ఏమిటక్క? నీ పెళ్లి సినిమాకు నేనిచ్చే ప్రేమ స్క్రిప్టు. ఇంతకీ ప్రేమ చూపులు ఎక్కడా? మా సూపర్ మార్కెట్లోనే చెప్పింది కాత్యాయని. 4వ భాగంతో మళ్ళీ కలుసుకుందామండి.